ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 41:3. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ప్రేమైన వర్లారా, ఇక్కడ దేవాది దేవుడు ఎవరైతే అనారోగ్యములతో వ్యాధులతో బాధపడుతున్నారో వారిని ప్రభువు ఆదరిస్తాడండి. చాలామంది ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్యముల చేత బాధపడుతున్న వారు ఉన్నారు. ఎంతోమంది నడవలేక అలాగే మంచం మీదే అలా ఉంటున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. సేవలు చేయించుకుంటూ ఇలా ఎంతోమంది ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ వారిలోనే వారు కుమిలిపోతూ ఉంటూ ఉన్నారండి. కానీ అటువంటి వారంట దేవుని చేత ఆదరించబడతారు. అంతేకాదు, వారి యొక్క రోగముల నుండి దేవుడు వారిని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడండి. మరి ఎవరికి ఆదరణ, ఎవరికి స్వస్థత అంటే బేదలని కటాక్షించు వారికండి. ఎవరైతే బేదల్ని కటాక్షించే వారిగా ఉంటారో వారు ఆపత్కాలమందు ఉన్న దేవుడు వారిని తప్పిస్తాడు, విడిపిస్తాడు, కాపాడతాడు. అంతేకాకుండా రోగముల చేత బాధించబడుతున్నప్పుడు ప్రభు ఆదరిస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, కటాక్షము కలిగిన వారిగా ఉండాలండి. అంతేగాని కనికరము లేక, జాలి లేక, కరుణ కలిగిన హృదయము లేక, కోపముతోనో లేకపోతే క్రోధముతోనో, ప్రేమైన వర్లారా కఠినత్వంతోనూ జీవితాన్ని వెళ్ళబుచ్చుకూడదు. ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా కరుణ కలిగిన హృదయాన్ని కలిగి ఉండాలండి. ఎప్పుడైతే నువ్వు కరుణ కలిగి ఉంటావో మరి దేవుడిచ్చే స్వస్థత, ఆదరణ, విడుదల, కాపుదల ఇవన్నీ కూడా పొందుకుంటాం. కావున ఎల్లప్పుడూ కూడా కనికరమైన హృదయాన్ని కలిగి ఉండాలండి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, కనికరము గలవారు ధన్యులు అన్నట్లుగా. కావున కరుణ, కటాక్షము కలిగిన వారిగా జీవించాలి. అలా జీవించిన వారు ఒకానొక దినమున ఇబ్బందుల్లో ఉన్న, ఆపత్కాలములో ఉన్న, శత్రువుల చేతుల్లో ఉన్న, అంతేకాకుండా అనారోగ్యములతో బాధపడుతున్న దేవుడు విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు, కాపాడుతాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.